ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగుంది మేడం. ఏ విధంగా బాగుందంటారు? ఏదైనా రైతులకైనా బట్ ఎన్ని వచ్చిన రేషన్ తర్వాత రైతు బంధు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అది ఎవరో గిట్టని వాళ్ళు పడలేదు అంటారు కానీ సాధ్యమైనంత వరకు ఎవరైనా పడతానే చెప్తుంది. ఫ్రీ బస్ గురించి ఏం చెప్తారు మీరు? ఏంటని ఫ్రీ బస్ బాగానే ఉంది, కాకపోతే ఆఫ్ చార్జ్ చేసుకొని అందరికి ఫ్రీ చేస్తుండే బాగుంది. అంటే ఫ్రీ బస్ వచ్చిన కాంచి రేటు పెరిగిపోయినాయి అంటున్నారు కదా, మీరేమంటారు? దానికి కదా మేడం, దానికే సన్న బియ్యం గురించి ఏం చెప్తారు? సన్న బియ్యం మంచిగా వస్తున్నాయా? సంచలనమైన నిర్ణయం ఇది. ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు వేయడంగా రేపు వచ్చి గవర్నమెంట్ అనేది సన్న బియ్యం ఇవ్వాల్సింది కదా, పేద ప్రజలకు చాలా సేఫ్ సైడ్ స్కీమ్ ఇది. ఓకే. అంటే ఇంకా చేయాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది? అంటే కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు? వాళ్ళకి వీళ్ళు తేడా చెప్పాలంటే చెప్పలేదు కదా మేడం, ఎవరి ఆలోచనలు వారే. ఇది పేద ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీ. దేనికైనా అన్ని సరైన స్కీమ్స్ పెట్టింది, కానీ ఏది అమలు చేయకుండా చేసే స్కీములు మాత్రం 100% చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.